కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్సెస్ కవిత వివాదంలో ఒక బిగ్గెస్ట్ అప్డేట్. రేపు లండన్ నుంచి హరీష్ రావు తిరిగి రాబోతున్నారట. వచ్చి రాగానే నేరుగా ఫామ్ హౌస్కు వెళ్తారట. కేసీఆర్తో సంప్రదింపులు జరుపుతారు. కేసీఆర్తో భేటీ అయిన తర్వాత నెక్స్ట్ ఆయన కవితకి కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున బిగ్గెస్ట్ ప్లాన్తో సిద్ధంగా ఉన్నారట. కవిత చేసిన ఆరోపణలన్నింటినీ పట్టాపంచలు చేయబోతున్నారట. మరోవైపు లండన్ బీఆర్ఎస్ యూకే విభాగం నిర్వహించినటువంటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోబోనని సన్నిహితుల దగ్గర హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. నేను పెద్దగా పట్టించుకోను, నాకంతా కేసీఆర్ ఉన్నాడు, నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోను. అసలు రాజకీయంగా మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అసలు పార్టీ కూడా రాలేదు, అసలు పార్టీలో వాళ్ళకి అసలు సంబంధమే లేదు, రాజకీయంగా వాళ్ళకి అసలు ఓనమాలు కూడా తెలియదు. ఇంకా అటువంటి సిచ్యువేషన్లో నేను ఆ పిల్లల గురించి పట్టించుకుంటాను. ఒక రకంగా పిల్లల్లాగా కవిత మాటల్ని ట్రీట్ చేస్తున్నారట. పెద్దగా పట్టించుకోను, అంత అవన్నీ పిచ్చి లైట్ అంటున్నారట ఆయన. సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. నా వల్ల బీఆర్ఎస్లో ఇబ్బంది వస్తుందనడం దింపుడు కళ్ళం ఆశ అన్నారు హరీష్ రావు. ఇప్పటికీ కొన్ని వందల సార్లు క్లారిటీ ఇచ్చా. నేను క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను. కేసీఆర్ నాయకత్వంలో చివరి శ్వాస వరకు పనిచేస్తాను. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాను. పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లోనే పనిచేస్తాను. భవిష్యత్తులో కూడా ఈ రకంగానే పనిచేస్తాను. ఎవరో కొందరు దుష్ప్రచారం చేసి ఒకరిద్దరు నాపై కుట్రలు కుయుక్తులు పన్ని ఏదో చేయాలనుకుంటే అది పొరపాటు పడ్డట్టే అని చెప్పి ఆయన కరాఖండిగా కొట్టిపారేశారు. ఒకసారి హరీష్ రావు గతంలో కూడా మీడియా ప్రతినిధులు మీ వల్ల పార్టీకి ఇబ్బంది అట కదా అనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన సమాధానం చాలా ఘాటుగా ఉంది. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పుంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. రైట్, ఇది గతంలో ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాటలు. మీ వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందట కదా, కేటీఆర్ నాయకత్వాన్ని మీరు సమర్థిస్తారా అంటే తప్పకుండా కేసీఆర్ ఆలోచన చేసి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయమంటే తప్పకుండా పనిచేస్తాను. 25 ఏళ్ల నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్తావన ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీ జెండా పుట్టుక నుంచి ఆయనతో పాటున నేను కేసీఆర్ ఏరి చెప్పినా చేస్తాను. మా విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి గతంలో చెప్పుకొచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు కూడా కేసీఆర్ ఏం చెప్పినా ఆ బాటలో నడుస్తాను, మిగిలినవన్నీ కూడా నాకు జుజుబి, ఎవరేం మాట్లాడినా నేను పట్టించుకోను. మరి ముఖ్యంగా తను చేసిన ఆరోపణల పైన పెద్దగా నేను అంటే తను ఒక రకంగా చాలా లైట్గా, చాలా తేలిగ్గా తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. నేను యూకే విభాగం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా భేటీ అయిన తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా ఆయన హాజరై ఇవే విషయాల్ని ఆ బీఆర్ఎస్ పార్టీ
యూకే విభాగం నాయకులతో పంచుకున్నారు ఆయన. ఇవన్నీ చాలా తేలిక, ఇవన్నీ పెద్దగా ఏదో తుఫాన్ లాంటిది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నాకు పెద్దగా ఏం పట్టవు ఇవన్నీ కూడా. నాకైతే ఏమి ఇబ్బంది లేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నా, నీతిగా నిజాయితీగానే పనిచేశాను. కాళేశ్వరం స్కామ్లో నేనే ఉన్నానని చెప్పి కవిత చెప్పేటువంటి మాటల్ని అవన్నీ కూడా చట్టాలు చూసుకుంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటాయి. పెద్దగా నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరు న్యాయాలు అనేది ఆల్రెడీ కమిషన్ వేశారు, ఏదో సిట్ వేస్తున్నారు కాబట్టి తేల్చుకుందాం దాని గురించి. కానీ కేసీఆర్ ఏం చెప్తే కేసీఆర్ బాటలో నడుస్తాను, ఇవన్నీ పిల్లల మాటలు, ఆ పిల్లల మాటలు ఏం పట్టించుకున్నట్టుగా కవితని ఒక చాలా తేలిగ్గా, చాలా లైట్గా, ఒక చిన్న పిల్లలాగా కన్సిడర్ చేసినట్టుగా నేను మాటలు కనబడుతూ ఉన్నాయి. సో హరీష్ రావు రేపు లండన్ నుంచి తిరిగి రాబోతున్నట్ట. వచ్చి రాగానే ఫామ్ హౌస్లోకి వెళ్తారు, ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో భేటీ అవుతారు. ఆ తర్వాత కవిత మాటల పైన ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. నేరుగా ఆయనే కూర్చుని కౌంటర్ ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటివరకు అయితే అటు హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఇతర బీఆర్ఎస్ శ్రేణుల వరకు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. నిన్న జాగృతిలో మొదటి నుంచి పనిచేసినట్టు కొంతమంది ముఖ్య నాయకులు, రాజీవ్ సాగర్ లాంటి వాళ్ళు కానివ్వండి, రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు కానివ్వండి, వారంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాగృతిలో మేము పనిచేశాము, కానీ మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా లైన్ దాటము అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా ఆ జాగృతి నేతలను చెప్పుకొచ్చారు. ఇక రెంటికి చెడ్డ రేవడ్లాగా మారిపోయింది కవిత పరిస్థితి, జాగృతి పరిస్థితి. అటు జాగృతి నాయకులు కొంత విభేదిస్తూ బయటకు వెళ్ళడం చూస్తూ ఉన్నాం. అంతో ఇంతో రాజీవ్ సాగర్ లాంటి వ్యక్తులు ఒకరే కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు జాగృతితో కొంతకాలంగా కలిసి నడిచారు. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీని విడిపోయినట్టు కనబడుతోంది. సో చాలామంది కవిత వెనుక అటు ఎమ్మెల్యే తర్వాత సెకండ్ క్యాడర్ ఏదైతే ఉంటుందో వారంతా ఆస్పిరెంట్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా కొంచెం స్థిరంగానే ఉండిపోయి రేపటి రోజు ఎన్నికలు వచ్చినా కూడా మేము సైతమైన రకంగా బరిలోకి దిగే అవకాశం ఉందో వారంతా రేపటి రోజున మేమంతా ఎమ్మెల్యేలు కావాలనుకున్న వారంతా కూడా సెకండ్ క్యాడర్ మొత్తం కూడా కవిత వెంట నడుస్తుంది అనేది కవిత చాలా బలంగా నమ్ముతోంది. సో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎంపీలు రాకపోయినా కూడా వాళ్ళని తలదనేటువంటి నేతలు ఎవరైతే రెండవ కేటగిరీలో టికెట్ ఆశిస్తూ భంగపడిన వారో, తెలంగాణ ఉద్యమకారులు, బీసీ సంఘాల పేరిట ముందుకు నడిచిన వాళ్ళు, వీళ్ళంతా జాగృతితోనే ఉన్నారని చెప్పి కవిత భావిస్తోంది. సో ఇప్పటికే రాజకీయ కథాచిత్రాన్ని బయట పెట్టాను, కుటుంబ కథాచిత్రాన్ని బయట పెడతానని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలా వార్నింగ్లు ఇస్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, అటు ఆ కుటుంబం నుంచి కానివ్వండి, కేసీఆరో, హరీష్ రావో, లేకుంటే కేటీఆరో, పోనీ సంతోష్ రావో, ఇంకెవరైనా బయటకు వచ్చి మాట్లాడతారేమో అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూసాం. కానీ ఎవరు కూడా స్పందించలేదు. మరి కవిత మాట్లాడిన మాటలకి డైరెక్ట్ అటాక్ హరీష్ రావు పైన ఉంది కాబట్టి హరీష్ రావు వచ్చిన తర్వాత మీరు మాట్లాడతారా, హరీష్ రావు సమాధానం ఏముంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే ఆయన అదంతా చాలా తేలికపాటి అంశం, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ పట్టించుకోనని చెప్పి చాలా చిన్నగా తేలిగ్గా కవిత మాటల్ని కొట్టిపారేశారు, కవితని కొట్టిపారేశారు. మరి వచ్చిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. ఒకసారి హరీష్ రావు పైన కవిత ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, హరీష్ రావు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు, హరీష్ రావు గుంటనక్క మేకవన్న పులి అని కూడా కవిత మాట్లాడుకొచ్చారు. ఒకసారి మాట్లాడింటో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి, మీరు ఎవరి వైపు నిలబడతారు? మీరు జాగృతి కవిత వైపు ఉంటారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వైపు ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు